ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో చాలామంది పేషెంట్లకి చాలా డౌట్ ఉంటూ ఉంటుంది. అసలు ఎందుకు, అసలు ఎప్పుడు రావాలి, ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా మోసం చేస్తాయా, లేదంటే వాళ్ళు ఉన్నాయి లేని అన్నీ చెప్తూ ఉంటారా అనేవి చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ అది 100% డౌటే, కానీ అన్నీ అలా ఉండవు. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, చక్కగా వాళ్ళు చెప్పేది వినండి. మీకున్న ప్రాబ్లము, మీ హస్బెండ్కి ఉన్న ప్రాబ్లము డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత నిజంగా ప్రాబ్లం అనేది ఉంటే డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ముందు చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, తర్వాత గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్తారు, లేదా ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరూ కూడా చెప్పేది మీకు 100% కరెక్ట్ అనిపించవచ్చు, కరెక్ట్ అనిపించకపోవచ్చు. ఊరికే ఇయర్స్ టుగెదర్ వేస్ట్ చేసుకుంటూ కూర్చుని పిల్లలు ఉండట్లేదు అంటే చాలా కష్టం. ఈ మధ్యకాలంలో ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కానివ్వండి, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోవడం కానివ్వండి, మ్యారేజ్ ఏజ్ మారినివ్వండి, లేదంటే వాళ్ళిద్దరూ కూడా జాబ్స్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ రానివ్వండి, ఇద్దరు వేరే వేరే దిక్కుల్లో ఉండనివ్వండి, వీటన్నిటి వలన కూడా ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి సింపుల్ ట్రీట్మెంటా, లేదా కొంచెం హయ్యర్ ట్రీట్మెంటా, లేదంటే అన్నిటికన్నా ఇంకా బెస్ట్ ట్రీట్మెంటా అనేది డెసిషన్ మేకింగ్ అనేది డాక్టర్ మీద, మీ మీద, ఇద్దరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఏజ్ ఒక 30 ఏళ్ళు దాటిపోయినా కానీ, లేదంటే పెళ్ళై 4 ఏళ్ళు 3 ఏళ్ళు కలిసి ఉన్నాము, పిల్లలు పుట్టట్లేదన్నా కానీ ఈ మధ్యకాలంలో ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి 100% మీరు వెళ్ళి దానికి కరెక్ట్గా రీజనబుల్గా డయాగ్నోసిస్ అన్నీ తీసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ట్రీట్మెంట్ కోసం ముందుకు వెళ్ళడం జరుగుతుంది.